హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2024కి భారతరత్న అవార్డులు ఇప్పటి వరకు 4 మెంబర్స్కి ప్రకటించారండి. ఇవాళ అనగా ఫిబ్రవరి 9, 2024న ఒక 2 మెంబర్స్కి ప్రకటించడం జరిగింది. మరి ఈ భారతరత్న అవార్డులు మన భారతదేశంలో ఇచ్చేటువంటి అత్యున్నత పౌర పురస్కారంగా చెప్పుకుంటాం, హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఇన్ ఇండియా. మరి ఈ భారతరత్న అవార్డులు 2024లో ఎవరికి ప్రకటించారనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ నలుగురు కూడా ప్రముఖ వ్యక్తులే, అలానే ఆ వ్యక్తుల గురించి కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. ఇంకా ఇప్పటివరకు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. మరి ఈ భారతరత్న అవార్డ్స్ అనేది మనకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అవుతాయని, జీకే పరంగా కూడా చాలా యూస్ఫుల్ అయ్యేటువంటి పాయింట్ అండి. కాబట్టి ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అవుతుంది. ఇంకా వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరి ముందుగా చూసినట్టయితే ఎవరెవరికి ఈ 2024లో భారతరత్న అవార్డులు ప్రకటించారంటే ఇవాళ అనగా ఫిబ్రవరి 9న పివి నరసింహారావుకి కూడా ఇస్తున్నట్టు ప్రకటించారు. అదేవిధంగా ఎంఎస్ స్వామినాథన్కి ఇద్దరికి కూడా ఇవాళ ప్రకటించడం జరిగింది, ఎంఎస్ స్వామినాథన్ అండ్ పివి నరసింహారావు గారికి. మరి అదేవిధంగా ప్రీవియస్గా అంటే లాస్ట్ మంత్లో మనకి జనవరిలో కార్పూరి ఠాకూర్కి అదేవిధంగా ఎల్కే అద్వానీ గారికి వీళ్ళిద్దరికీ కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు 4 మెంబర్స్కి ఈ యొక్క భారతరత్న అవార్డుని అయితే ప్రకటించారు. మరి వీరికి గల ప్రత్యేకతలు ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ 4 మెంబర్స్కి సంబంధించి ప్రత్యేకతలు ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నాం. పివి నరసింహారావు గారికి చూసినట్టయితే ఈయనకి మనం భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. మరి ఎన్నో ప్రధానమంత్రిగా పనిచేశారంటే ఈయన 9వ ప్రధానమంత్రిగా పనిచేశారు, 9th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పివి నరసింహారావు. మరి ఈయన 21 జూన్ 1991 నుంచి 16th మే 1996 వరకు ఈయన భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. మరి ఈయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్ వెంకట్రామన్ గారు అలానే శంకర్ దయాళ్ శర్మ గారు వీళ్ళిద్దరూ ప్రెసిడెంట్స్గా ఉన్నప్పుడు ఈయన ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారు. వాళ్ళిద్దరూ రాష్ట్రపతులుగా ఉన్నప్పుడు ఈయన ప్రధానమంత్రిగా పనిచేశారు. మరి ఈయన కన్నా ముందు ఎవరుండారంటే చంద్రశేఖర్ గారి తర్వాత ప్రైమ్ మినిస్టరు పివి నరసింహారావు. మరి ఈయన తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చారు ప్రధానమంత్రిగా అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు పివి నరసింహారావు తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. అయితే మరి ఈయన ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4వ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు పివి నరసింహారావు గారు. ఈయన సెప్టెంబర్ 30, 1971 నుంచి జనవరి 10, 1973 వరకు ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నర్ ఎవరు అంటే ఖండూబాయ్ కాసాంజీ దేశాయ్. కేకే దేశాయ్ గారు గవర్నర్గా ఉన్నారు. మరి ఈయన కన్నా ముందు కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాసు బ్రహ్మానందరెడ్డి తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేశారు పివి నరసింహారావు గారు. ఈయన తర్వాత నెక్స్ట్ ఎవరంటే ప్రెసిడెంట్ రూల్ వచ్చిందండి యాక్చువల్గా. కాబట్టి ఈయన తర్వాత ప్రెసిడెంట్ రూల్ వచ్చింది. మరి నెక్స్ట్ ఎంఎస్ స్వామినాథన్ గారి గురించి చూసినట్టయితే ఈయన మనకు తెలుసు ఫాదర్ ఆఫ్ ది గ్రీన్ రెవల్యూషన్ అంటాం, హరిత విప్లవ పితామహుడు ఈయన ఎంఎస్ స్వామినాథన్ గారు. మరి హరిత విప్లవ పితామహుడు అంటే ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయండి. భారతదేశ హరిత విప్లవ పితామహుడు అనేటువంటిది అంటే ఫాదర్ ఆఫ్ ది గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా ఒకటి వస్తుంది, ఫాదర్ ఆఫ్ ది గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్ అని వస్తుంది. నార్మల్గా ఫాదర్ ఆఫ్ ది గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్ అంటే నార్మన్ బోర్ లాగా వస్తారండి. కానీ ఇక్కడ మనకి ఈయన ఫాదర్ ఆఫ్ ది గ్రీన్ రెవల్యూషన్ ఇండియా అంటే మనకు ఎంఎస్ స్వామినాథన్ గారండి. కాబట్టి ఈయన మనకి ఎంఎన్ స్వామినాథన్ వచ్చేసి భారతదేశ హరిత విప్లవ పితామహుడిగా చెప్పుకుంటాం. ఈయన ఎంపీగా కూడా పనిచేశారండి. రాజ్యసభకు 2007 నుంచి 2013 వరకు ఈయన నామినేటెడ్ పదవి ద్వారా రాజ్యసభకి ఎంపీగా పనిచేశారు. ఈయనకి ఇప్పటి వరకు అంటే ఈ భారతరత్నతో కలిపి 6 ప్రముఖ అవార్డులు అందుకున్నారు. అవి ఏవేవి చూసినట్టయితే మొట్టమొదటిగా పద్మశ్రీ అవార్డుని అందుకున్నారు 1967లో. తర్వాత రామన్ మెగాసెసే అవార్డుని 1971లో అందుకున్నారు. తర్వాత పద్మభూషణ్ అవార్డుని 1972లో, అలానే వరల్డ్ ఫుడ్ ప్రైజ్ని 1987లో, పద్మవిభూషణ్ని 1989లో ఇచ్చారు. భారతరత్నని 2024లో ఇచ్చారు. ఈయనకి మరణానంతరం అందించడం జరుగుతుంది ఈ యొక్క భారతరత్న అవార్డుని. తర్వాత కార్పూరి ఠాకూర్, ఈయన పేరు పైన స్టాంప్ కూడా ఉందండి. ఈ స్టాంప్ కూడా రిలీజ్ చేశారు ఇంతకుముందు. మరి ఇక్కడ ఈయన కూడా భారతరత్నని ప్రదానం చేయడం జరుగుతుంది. ప్రకటించారు, ఇప్పుడు ఇంకా ఇవ్వలేదు, భారతరత్నని ప్రకటించారు. కాబట్టి మరి ఈయన ఎవరు అంటే చాలా ఎందుకంటే మన స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తి కాదు కాబట్టి అంత పాపులర్ వ్యక్తి కూడా మనకు తెలిసి. మరి కానీ ఈయన
సో చాలా అత్యున్నత మన భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం అందించారంటే సో ఈయనకి సపరేట్గా ఏదైనా ఒక విశిష్టత అయితే ఉండి ఉంటుంది, చాలా ఫేమస్ వ్యక్తి అయి ఉంటుంది. మరి ఈయన ఏ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అంటే బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అండి. సో ఈయన 2 పర్యాయాలు అంటే 2 సార్లు ఈయన బీహార్కి ముఖ్యమంత్రిగా పనిచేశారండి. 11వ ముఖ్యమంత్రిగా చెప్పుకోవచ్చండి. బీహార్ రాష్ట్రానికి 11th చీఫ్ మినిస్టర్గా ఈయన పనిచేశారు. 1970 నుంచి 71కి ఒకసారి, తర్వాత 1977 నుంచి 1979 వరకు ఈయన మరొకసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు. సో అంతకన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సో ఈయన రిజర్వేషన్ పాలసీ తీసుకొని వచ్చారు. మరి రిజర్వేషన్ పాలసీ ఏంటి, మీరు సో నార్మల్గా సెంట్రల్లో అనుకోకండి, ఇక్కడ స్టేట్స్లో అండి. సో రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో స్టేట్ గవర్నమెంట్ జాబ్స్లో రిజర్వేషన్ పాలసీని తీసుకొని వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరు అంటే ఈయనే అండి, కర్పూరి ఠాకూర్. సో కాబట్టి ఈయన కూడా ప్రముఖ వ్యక్తి కాబట్టి ఈయనకు కూడా ప్రదానం చేయడం జరుగుతుంది, ఈయనకు కూడా ప్రకటించారు. నెక్స్ట్ ఎల్కే అద్వానీ గారు. ఈ ఎల్కే అద్వానీ గారు మనకు తెలిసినటువంటి వ్యక్తి, బాగా ఫేమస్ ఉన్నటువంటి వ్యక్తి, పొలిటీషియన్ కాబట్టి. సో ఈయన మన భారతదేశానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారండి 2002 నుంచి 2004 వరకు. ఈయన 7వ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారు. అలానే ఈయన భారతీయ జనతా పార్టీ బీజేపీ వన్ ఆఫ్ ది కో ఫౌండర్ అని కూడా చెప్పుకోవచ్చు. అలానే లోక్సభలో ఎక్కువ కాలము పనిచేసినట్టు అపోజిషన్ లీడర్గా ఎక్కువ కాలం పనిచేసినటువంటి వ్యక్తిగా కూడా ఎల్కే అద్వానీ అని చెప్పుకుంటాము. సో కాబట్టి ఈ నలుగురికి ఈ 2024 సంవత్సరానికి భారత అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి భారతరత్నని ప్రకటించడం జరిగింది. మరి భారతరత్న పురస్కారాలకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ని అంటే ఎవరికి ఇస్తారు, దానికి గల ప్రత్యేకతలు ఏంటి, ఎప్పటి నుంచి ఇవ్వడం జరుగుతుంది, అలానే మొట్టమొదటిగా ఎవరికి ఇచ్చారు, ఇంకా మరణానంతరం ఎవరెవరికి ఇచ్చారు, ఇంకా అందులో ప్రముఖ వ్యక్తులు ఎవరెవరు అనేటువంటి వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుందండి. మరి ఇటువంటి అప్డేట్స్ అన్ని మీకు మన ఛానల్లో అప్లోడ్ చేసిన వెంటనే రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.